మీ అందరికీ తెలుసు ఒక ఆఫీసర్స్ కమిటీ ఉంది. ఈ ఆఫీసర్స్ కమిటీ అంటే పిఆర్సీ రికమెండేషన్స్లో ఆలోచన చేసేసి గవర్నమెంట్కి వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అది ఆఫీసర్స్ కమిటీకి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 3 మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఒకసారి యూనియన్స్తో దీంట్లో సలహా మషవరా కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కమిటీ ఇప్పుడు మేమందరూ పోయి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ నివేదిక ఇచ్చేసాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వెంటనే దీంట్లో నిర్ణయం తీసుకొని బహుశా నెక్స్ట్ 72 అవర్స్లో నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు. మొట్టమొదటి సుమారు 11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. 5 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్ అండ్ 2 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. మేము ఎలా చేసాం, మేము సినేరియోస్ డెవలప్ చేసాం. సుమారు 7 సినేరియోస్. ఫస్ట్ సినేరియోలో 11 పిఆర్సీ రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు అది సెంట్రల్ పే కమిషన్ 7 సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది. అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, అడిషనల్ పెన్షన్ అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27 హెచ్ఆర్ఏ ప్లస్ అడిషనల్ పెన్షన్ 11,413 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 30% హెచ్ఆర్ఏ అండ్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ యాజ్ పర్ 7 సిపిసి సెంట్రల్ పే కమిషన్ సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకి ఎనీవేర్ 8,000 to 10,000 crores భారం అవుతుంది ఏదో ఆప్షన్ తీసుకుంటే. ఇది అంటే ఆలోచన చేసేసి మేము ఫిట్మెంట్ అంటే సిపిసి సెంట్రల్ పే కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అదే ఫిట్మెంట్ ఇచ్చారు, అదే నేను రికమెండ్ చేశాను. తర్వాత మీ అందరికీ తెలుసు ఇంటర్మ్ రిలీఫ్ సుమారు 16,000 కోట్లు ఇచ్చాం. అండ్ దాంతోపాటు ఇప్పుడు డిఏ కూడా ఇవ్వాలి. దెన్ ఈ రిపోర్ట్ ఉంది. ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ అయిన 6 గంటల్లో ఇది అప్లోడ్ చేస్తాం ఫైనాన్స్ వెబ్సైట్లో ఈ రిపోర్ట్. తర్వాత ఇది ఫిజికల్ కాపీస్ అందరు యూనియన్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ఫిజికల్ కాపీ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, ముందు దాంట్లో లేదు. హోమ్ గార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. దెన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ కూడా దాంట్లో అన్ని పెట్టేసాం. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో పెట్టేసాం. అదర్ స్టేట్స్తో కూడా కంపేర్ చేసాం. అదర్ స్టేట్స్లో మీ అందరూ చెప్పాలి అంటే మా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏపీలో 36% అండి, ఛత్తీస్గఢ్ 32%, మహారాష్ట్ర 31%, వెస్ట్ బెంగాల్ 31%, ఒడిశా 29%, మధ్యప్రదేశ్ 28%, హర్యానా 23%, తెలంగాణ 21%. తర్వాత మీకు అందరూ తెలుసు ఐఆర్ 27% మా ప్రభుత్వం పవర్లో వచ్చిన తర్వాత ఇచ్చింది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ 18-19 నుంచి 19-20, 19-20 నుంచి 20-21 ఇస్ అరౌండ్ 111%. ఫిట్మెంట్ రికమెండెడ్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1974లో 5%, 1986లో 10%, 1993లో 10%, 1999లో 25%, 2005లో 16%, 2010లో 39%, 2015లో 43%. నా ఫిట్మెంట్ కంపారిజన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఆంధ్రప్రదేశ్ 27 ఇచ్చారు ఈ ఫిట్మెంట్ ఐఆర్, కేరళ 10%, తమిళనాడు 2.5 ఫ్యాక్టర్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ 14.29 ఇచ్చారు.
ఇది ఇంప్లిమెంటేషన్ మీ అందరికీ తెలుసు 2018 నుంచి అవుతుంది. తర్వాత ఇంకా రికమెండేషన్ మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, దాంట్లో స్పెషల్ పేస్ ఇదంతా మేము రికమెండ్ చేసాం. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్. మెయిన్ రికమెండేషన్ అంటే మేము చేసాం, ఇప్పుడు భవిష్యంలో మేము సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. స్టేట్ పే కమిషన్ మా రికమెండేషన్ టు గవర్నమెంట్ ఇది అవసరం లేదు. సెంట్రల్ పే కమిషన్ ఇప్పుడు ఫాలో చేయాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చాలా మటుకు స్టేట్స్ ఇట్లాగా ఫాలో చేస్తున్నారు. అదే పద్ధతి బెటర్. వాళ్ళు అంటే కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఎక్కువ పరిశ్రమ చేసి చేస్తున్నారు. అది చాలా మటుకు స్టేట్స్ ఫాలో చేస్తున్నారు. సో మేము కూడా సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. ఇది మీకు వెబ్సైట్లో ఉంటాయి, మీరు దీంట్లో డౌన్లోడ్ చేసి చదవచ్చు. అండ్ is there any questions? What about CPS, sir? CPS అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అది దీంట్లో మ్యాండేటరీ లేదు అండి, అది వేరేగా చూడాలి. అరౌండ్ ఏదో చేస్తే 9 to 10,000 crores అవుతుంది మినిమం. ఏదో చేస్తే 9 to 10,000 crores అవుతుంది. ఇప్పుడు మా గవర్నర్ సీఎం గారు దీన్ని నిర్ణయం చేస్తారు. మా రికమెండేషన్ అంటే సెంట్రల్ పే కమిషన్ రికమెండ్ చేసి సో అంత ఎంత అక్కడ ఉంది సేమ్ రికమెండేషన్. What is the maximum fitment you offer, sir? Recommended. Minimum, maximum and minimum. దర్ ఇస్ నో మినిమం మ్యాక్సిమం. ఒక నంబర్ సెంట్రల్ పే కమిషన్ లో ఎంత ఉంది అంతవరకు రికమెండ్ చేసాం. వన్ నంబర్ ఓన్లీ, నో మినిమం మ్యాక్సిమం. మాట్లాడారు, మా కమిటీ మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో కూడా అధికారుల కమిటీ అవును. సో వాళ్ళు కూడా పిఆర్సీ ఫిట్మెంట్ విషయంలో రకరకాల ఫిగర్స్ చెప్పారు. అవునండి. సో వాటిని ఏమన్నా మీరు పరిగణలోకి తీసుకున్నారా లేదా? అవునండి, తప్పకుండా. అంటే వాటిని మీరు కన్సిడర్ చేశారా, సార్? అన్ని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఎగ్జామిన్ చేసాం, పూర్తిగా స్టేట్స్ లో ఎగ్జామిన్ చేసాం, సెంట్రల్ ఎగ్జామిన్ చేసాం, పోయిన 30 సంవత్సరాలు ఎగ్జామిన్ చేసాం, ఫ్యూచర్ గా ఎలా పోవాలి అది ఎగ్జామిన్ చేసాం, అంతా ఎగ్జామిన్ చేసాం. అందులో సీనేరియో వస్తుంది. ఈ సీనేరియో అంటే ఫుల్ ఎగ్జామినేషన్. ఇది అవుతుంది, ఏమవుతుంది, అది అవుతుంది, ఏమవుతుంది, అది అవుతుంది, అదే సీనేరియో ఎగ్జామినేషన్ చేసాం. అవునండి. 71% డిమాండ్స్ లో కొంత డిమాండ్ సిపిసిలో అవుతుంది, పిఆర్సీలో అవుతుంది. కొన్ని డిమాండ్ జేఎస్సీ ఉన్నాయి కదా, చాలా మటుకు జేఎస్సీలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ జేఎస్సీ నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తున్నాయి. దాంట్లో అన్ని కలిపి పూర్తిగా అయిపోతుంది, అవుతుంది. ఇది నడుస్తుంది. డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తుంది, పిఆర్సీ స్మాల్ పార్ట్, చిన్న పార్ట్. 71కి స్మాల్ పార్ట్. సార్ మళ్ళీ ఎంప్లాయీస్ సీనియర్స్ తో ఏమైనా డిస్కషన్స్ ఉంటాయో ఈ రిపోర్ట్ మీద? డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందా? ఇప్పుడు అంటే ప్రభుత్వం నా రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం నిర్ణయం చేయాలి. దాని గురించి నేను చెప్తాను, ప్రభుత్వం చేయాలి. అవునండి. చాలా మటుకు దీనిలో అన్నీ ఉన్నాయి, మీరు చదివితే చాలా మటుకు దీంట్లో మీరు చదివితే అంత రెలవెంట్ పోర్షన్ ఉంది. అవునండి. డిఏ అంటే డిఏ ఎప్పుడు పాత జీతాలు యాడ్ అవుతుంది, కొత్త జీతాలు స్కేల్ ఫిక్స్ చేస్తే యాడ్ అవుతుంది. డిఏ అంటే వేరే విషయం, దీనిలో రాదు. పాత డిఏ యాడ్ అవుతుంది అంతే వరకు. అదే కూడా పిఆర్సీ సంబంధం లేదు, అదే పెండింగ్ ఉంది. అది ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు, అని పిఆర్సీ సంబంధం లేదు. లోన్స్ అడ్వాన్స్ ఉంది, ఉన్నాయి నువ్వు చూస్తే ఎంత ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2018 స్కేల్స్ అప్పటి నుంచి పెరుగుతుంది. ఇంటర్వ్యూ ఆల్రెడీ ఇచ్చాం, సో ఏరియా పెద్ద ఉండదు. 16,000 కోట్లు ఈ రోజు సపోజ్ 16,000 కోట్లు ఇవ్వకపోతే అది ఇవ్వాలి సడన్ గా. ఆల్రెడీ ఇస్తున్నాము, కొంచెం ఎక్కువ అవుతుంది, అది ఇస్తాం. దాని అది కొంచెం పెరుగుతుంది.